ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ సుందరరామరెడ్డి గారు, ఇవాళ ఇండియాలో ఉన్నటువంటి మనీ మార్కెట్స్లో కానీ క్యాపిటల్ మార్కెట్స్లో అటు దలాల్ స్ట్రీట్లో బాగా ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చిన విషయం మనీ లాండరింగ్ కేసులో అనిల్ అంబానీకి సంబంధించి దాదాపు 3,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసి జప్తు చేసినట్టు కూడా వచ్చిన వార్త నిజంగా ఇవాళ వ్యాపార వర్గాల్లో, ఇండియన్ స్టాక్ మార్కెట్ వర్గాల్లో ఉలిక్కి పడేలా చేసింది. అనిల్ అంబానీకి సంబంధించిన ఆయన సొంత ఆస్తుల్ని చివరికి ఆయన ఇంటిని కూడా ఇవాళ ఈడీ అటాచ్ చేసి పక్కన పెట్టిందంట. ఏంటి అసలు అనిల్ అంబానీ పరిస్థితి ఇలా దిగజారిపోయిందంటారు? మామూలుగా అయితే ఈ కార్పొరేట్ లో ఇలాంటి కేసులు వచ్చినప్పుడు ఆస్తులు అటాచ్ చేయడం అనేది మామూలు ఇష్యూ అండి. ఇక్కడ ఉండే ఇళ్ళతో సహా అన్నప్పుడు న్యాచురల్ గానే ఆ ఎఫెక్ట్ ఉంటుందండి. ఎందుకంటే కార్పొరేట్ ఆఫీసులు కాదు ఇక్కడ, నివాసం ఉంటున్న ముంబైలో ఇల్లు, మళ్ళీ రిలయన్స్ సెంటర్లో ఢిల్లీలో ఉంది, హైదరాబాద్లో ఉన్నాయి, తూర్పుగోదావరిలో ఉన్నాయి, అన్ని 40 ప్రాపర్టీస్ సీజ్ చేశారు. వాటి మొత్తం కాస్ట్ ఎంత అంటే 3,084 కోట్ల వర్త్ అనమాట. ఇవన్నీ కలిపి కూడా ఈ రెండు మొత్తం కలిపి ఒక కేసేనండి. ఎస్ బ్యాంక్ వాళ్ళు ఫ్రాడ్ చేసిన కేసులు అనమాట. వీళ్ళు ఎస్ బ్యాంక్ నుంచి రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కోది అండ్ రిలయన్స్ కార్పొరేట్ ఫైనాన్స్ ఈ రెండింటి కోసం వాళ్ళు అక్కడ అప్పు చేశారనమాట. అప్పు చేసినప్పుడు వీళ్ళు ఇంకా అప్లై చేయక ముందే డబ్బులు లేదు వాళ్ళకి. కొన్ని అయితే ఫేక్ డాక్యుమెంట్ పెట్టి మరీ లోన్ తీసుకున్నమాట. మొత్తం మీద ఆ కేసులో ఇప్పుడు మనీ ల్యాండింగ్ కేసు కింద మొన్న 31st నోటీస్ ఇచ్చారు కదా, దానికి అనుబంధంగా ఈ రోజు ఫ్రీజ్ చేశారన్నమాట అసెట్స్ మొత్తాన్ని కూడా. అండ్ దాంతో ఇలా స్టాక్స్ మొత్తం 4 ఏదైతే ట్రేడ్ అవుతున్నాయి మొత్తం కూడా డౌన్ లో ఉన్నాయి ఈ రోజు. ఓకే. ప్రస్తుతానికి స్టాక్ మార్కెట్ లో వీళ్ళ కంపెనీస్ ఒకప్పుడు ఆల్మోస్ట్ 10 కంపెనీస్ దాకా ఉండేయండి. మొత్తం బ్యాంక్రప్ట్ అయిపోయినాయి లేదా అమ్మేశారు ఏలంపేటలో. ప్రస్తుతానికి 4 కంపెనీస్ రన్ అవుతున్నాయి. ఒకటి రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కండి. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ ఇది ₹3 ఉంది స్టాక్, ₹3.67. ₹3 ఉంది. ₹3. అది ఈ రోజు 3.8% డౌన్ అయింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత అంటే 178 కోట్లు మొత్తం కలిపి కూడా. ఓకే, ఇప్పుడు కేసు నడుస్తుంది దీని మీదే. 2,000 కోట్లు ఫ్రాడ్ చేశారని చెప్పేసి. తర్వాత రిలయన్స్ పవర్ అండి, కతికుత్త అనిల్ అంబానీ ఉన్నట్లు పెద్ద ఆస్తి అంటే రిలయన్స్ పవర్ అనమాట ఇది. అండ్ ఇది ఈరోజు ఆల్మోస్ట్ 5.4% డౌన్ అయిందండి. అండ్ లైవ్ మార్కెట్ లో 46 రూపీస్ ఉంది స్టాక్ ఇప్పుడు. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 19,000 కోట్లు. చివరికి అనిల్కి మిగులుతుంది ఒక కంపెనీ అనమాట. అండ్ రిలయన్స్ పవర్ ని చరిత్ర మర్చిపోదండి. ఒక్క నిమిషంలో ఓవర్ సబ్స్క్రైబ్ అయిన 2007లోనే ఓవర్ సబ్స్క్రైబ్ అయిన కంపెనీ అనమాట ఇది. అంటే 7 లక్షల కోట్లకు అప్లై చేశారు విత్ ఇన్ ద ఐపీఓలో. 18 సంవత్సరాల క్రితం. ఇప్పటికి హిస్టరీ అది. ఇప్పటికి కూడా ఏ ఐపీ కూడా అంత సక్సెస్ అవ్వలేదు. అంటే అప్పట్లో ఒక బిజినెస్ మ్యాన్ ఒక హవా ఎంత నడుస్తుంది, వాళ్ళు తలుచుకుంటే సెకండ్స్ లో ఎంత డబ్బు వసూలు చేయగలుగుతారు దగ్గర నుంచి, వాళ్ళంటే బిజినెస్ ఎంత నమ్మకం పబ్లిక్ అనే దానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అనమాట. ఎవరు మర్చిపోలేరు. ఎందుకంటే ఒక 1 minute లోనే ఐపీఓ క్లోజ్ అయింది. అండ్ విత్ ఇన్ ద ఐపీఓ క్లోజ్ అయ్యే లోపలనే ఆల్మోస్ట్ 7 లక్షల కోట్లకు అప్లై చేశారు పబ్లిక్. వీళ్ళు అడుగుతుంది ఎంత అండి, 11,000 కోట్లకి ఏమి అడిగారు ఆ రోజులు అంతే. ఇది అప్పట్లో 2007లోనే చాలా పెద్ద రేట్ అనమాట అది. ఇప్పుడు లాస్ట్కి 46 రూపీస్ దగ్గర ఉంది స్టాక్. అప్పట్లో అమ్మింది 460 రూపీస్కి ఏమనుకుంటా. ఓకే, మొత్తం మీద 19,000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్. తర్వాత రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి, ఇది లైవ్ లో 215 రన్ అవుతుంది. ఈ రోజు 5% డ్రాప్ అయింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 8,800 కోట్లు. నెక్స్ట్ రిలయన్స్ కమ్యూనికేషన్ అండి, ఒకప్పుడు ఇండియాస్ #1 నిఫ్టీ స్టాక్ ఇది. ప్రస్తుతానికి ₹1.30 రన్ అవుతుంది లైవ్ మార్కెట్ లో. అన్ని డబుల్ డిజిట్, సింగిల్ డిజిట్, చివరికి రూపాయికి వచ్చేసాయి. ఆ రూపాయలు కూడా మళ్ళీ ఈ రోజు 2.2% డౌన్ అయింది. రూపాయలు కూడా ఇవాళ 2.2% డౌన్ అయింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 367 కోట్లు. మొత్తం మీద ఈ టోటల్ ఈ 4 కంపెనీలో కతికుతో వర్క్ చేస్తున్నాయి అనుకుంటే రిలయన్స్ పవర్ అండ్ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే అనమాట. 4 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ మొత్తం కలిపి రఫ్గా అరౌండ్ 30,000 కోట్లు ఉంటుంది. ఈ 30,000 కోట్లు అంటే ఎంత అంటే రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నయ్య రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 1 year ప్రాఫిట్ 75,000 కోట్లు ఉంటుందండి. జస్ట్ ప్రాఫిట్ 1 year ప్రాఫిట్ 75,000 కోట్లు ఉంటుంది. ఒకప్పుడు ఇద్దరు అన్నదమ్ములు సమానంగా ఆస్తి పంచుకున్నారు. ఇవాళ మనోడు జీరో అయిపోతున్నాడు. 25 ఏళ్ల క్రితం ఇద్దరు. అవును. ఇలాంటిది సొంత ఇల్లు కూడా బ్యాంక్రప్ట్ చేసేలాగనమాట.
అంటే గుర్తుపెట్టుకుని చాలా కేసులు ఉన్నాయి. ఇంకా ఇది ప్రస్తుతానికి ఎస్ బ్యాంక్లో 5,000 కోట్లు ఫ్రాడ్ చేసిన కేసుల్లో వచ్చిన నోటీసులు అన్నమాట ఇవి. మొన్నటికి మొన్న రిలయన్స్ కమ్యూనికేషన్ కి సంబంధించి కూడా ఒక న్యూస్ మాట్లాడుకున్నాం కదా, 2006 నుంచి నిధుల మళ్లింపుకు సంబంధించి. అవును మొత్తం 45,000 కోట్లు నిధులు మళ్లించారని చెప్పి కేసులు నడుస్తున్నది. సో అయితే అసలు సుందరరామరెడ్డి గారు అంటే అసలు ఎలా చూడొచ్చు కంప్లీట్ ఈ అనిల్ అంబానీకి సంబంధించిన సినారియోని ఏం అర్థం చేసుకోవాలంటారు? బేసికల్గా ఒక ఫైనాన్షియల్ డిసిషన్ మేకింగ్ ప్రాపర్గా లేకపోయినా అండ్ మనిషి ఒకేసారి టూ మనీ డైవర్సిఫికేషన్స్ తీసుకున్న ఒక దాంట్లో కాకుండా ఎక్కువ బిజినెస్ ఏంటంటే ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ లేదా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ఒక యాంగిల్లోనే పోతారు. అన్రిలేటెడ్ బిజినెస్ ఎవరు దిగితే చరిత్రలో చేతులు కాల్చిన సంగతి చాలా కనపడతాయి. ఎగ్జాంపుల్ హెరిటేజ్ వాళ్ళు రిటైల్లోకి ఎంటర్ అయ్యారు, చేతులు కాల్చుకొని మళ్ళీ దాన్ని బిగ్ బజార్లో కమ్మేసుకొని బ్యాక్ వచ్చేసారు. ఓన్లీ డైరీలోనికి కూర్చున్నారు, బాగా రన్ చేస్తున్నారు బిజినెస్. అంటే భారతీయ ఎయిర్టెల్ వాళ్ళు వాల్మార్ట్ తో టైప్ అయ్యి వాళ్ళు ఏం చేస్తారు, రిటైల్ చేతులు కాల్చుకున్నారు, మళ్ళీ తిరిగి వచ్చేసి రిటైల్ దీంట్లో టెలికామ్ లో కూర్చున్నారు, షైన్ అయ్యారు. దాని మీద ఏంటంటే చరిత్ర చెప్పి నిజమేంటంటే మీరు ఏదైనా ఒక బిజినెస్ తీసుకుంటే దాని రిలవెంట్ ఉండాలి తప్ప అవతల టూ మచ్ వర్టికల్స్ వెళ్ళకూడదు అని, అంటే మనకు సంబంధం లేని వాటికి అడుగు పెట్టకూడదు అడుగు పెట్టకూడదు అని. ఒకరు అడుగు పెట్టినా సరే సక్సెస్ అనేది చాలా రేర్ అనమాట. మనోడు ఫినాన్స్ ఉంది, క్యాపిటల్ మార్కెట్ లో ఉన్నాయి, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, సినిమా స్క్రీన్స్ ఉన్నాయి, ఒకటి కాదు పొలిటికల్ కెరీర్. ఇన్ని వర్టికల్స్ మీద అంటే కష్టం ఎఫిషియన్సీ లేకుండా. అండ్ డిసిషన్ మేకింగ్ ప్రాపర్గా లేకపోతే ఇదే జరిగింది. కాకపోతే బాధ కలిగించే విషయం ఏంటంటే అదే ముంబైలో అదే అన్నకి ఎదురు కూర్చుని ఒకళ్ళేమో ఇలా పైకి వెళ్తుంటే ఒకళ్ళేమో ఇలా కిందకి వెళ్ళిపోవటం, ఇలా కిందకి వెళ్ళిపోయి రెండు ఇదే అయిపోతారు అనమాట. అండ్ ఫ్లాషీ లైఫ్ స్టైల్ ఉన్న బిజినెస్ మ్యాన్ ఎవరు సస్టైన్ అవ్వదు అనమాట. అందుకని ఫైనాన్షియల్ డిసిషన్ మేకింగ్ ప్రాపర్గా లేకపోయినా, ఈ పొలిటికల్ అట్లా టూ మచ్ ఇన్వాల్వ్ అయినా, ఈ ఫ్లాషీ లైఫ్ స్టైల్స్ టూ మచ్ పెట్టుకుని బిజినెస్ మీద ఫోకస్ అయిపోయినా ఎన్ని లక్షల కోట్లను ఇదే గతి పట్టింది. అందుకని మన చరిత్రని మనం ఏ ఇంట్లో పుట్టాం దాన్ని బట్టి ఉండదు, మన యొక్క ఎఫిషియన్సీని బట్టి ఉంటుంది. రెండోది ఫ్యామిలీ కూడా బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఫిల్మ్ స్టార్ చేసుకుంటే అందరికి ఎక్కువ ఇలానే కదా పెడుతుంది ఎక్కువ మందికి. ఎందుకంటే ఆ గ్లామర్స్ వాళ్ళు మనకు కనపడే గ్లామర్ వేరు, దాన్ని మెయింటైన్ చేసే కాస్ట్ వేరే ఉంటుంది. బహుశా మనోడు మూవీలోకి ఇన్వాల్వ్ కాకుండా ఉంటే అంతగా అయ్యేది కాదేమో. యాడ్ ల్యాబ్స్ కొనకుండా ఉన్నా, అండ్ యాడ్ ల్యాబ్స్ ఇండియా మొత్తం మీద స్క్రీన్స్ 700 స్క్రీన్స్ ఆ రోజుల్లో ఇండియాస్ నెంబర్ 1 ఎగ్జిబిషన్ ఉన్న, ప్లస్ స్టీవెన్ స్పిల్బర్గ్ తో కలిపి సినిమాలు తీపోయినా ఇంత ఉండపోవచ్చేమో తెలియదు. ఒకటని కాదు, టెక్నాలజీ కూడా ఎత్తుకుంటా అందరూ వరల్డ్ వైడ్ గా జిఎస్ఎం టెక్నాలజీ అయితే మనోడు సిడిఎంఏ టెక్నాలజీకి వెళ్ళటం ఇంకోటి. ఒకటని ఏం చెప్తాం, ఏదో మూలిగే తాటిపట్లు పడ్డట్టు అన్ని పడ్డాయి, ప్రాపర్ ప్లానింగ్ లేదు. అన్నిటికి మించి ఈ ఫ్రాడ్ అనేది ఎవరు టాలరేట్ చేయలేరు. ఈ ఫ్రాడ్ అనేది ఎవరు టాలరేట్ చేయలేరు. ఎస్ బ్యాంక్ దివాలా తిట్టిందంటే కేవలం వీళ్ళ కారణం. సో అట్లా ఒకదానికి ఒక ట్రిపుల్ ఎఫెక్ట్స్ పడి మొత్తం ఇది అయిపోయింది అనమాట. అండ్ ఒకవైపు ఏమో ఎథికల్గా ఉన్న వాళ్ళు బాగానే సంపాదించుకుంటే బాగానే గ్రో అవుతుంటే, ఈ వైపు నుంచేమో వీళ్ళు ఇలా ఇది అయిపోవటం అనమాట. సో ఈ అన్నదమ్ముల మధ్య పోరు అన్ని చోట్ల ఉన్నట్టే ఇక్కడ కూడా ఒకడు హీరో ఒకడు జీరో లాగా వెళ్తున్నారు. అంటే ఒకప్పుడు ఫోర్బ్స్ లిస్ట్ లో రిచెస్ట్ పర్సన్ గా ఉన్న బిగ్గెస్ట్ పర్సన్ గా ఉన్న పర్సన్ ఇవాళ తన ఇంట్లో తన ఉండడానికి కూడా అవకాశం లేని సిచ్యువేషన్స్ లోకి జారిపోయారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరరామరెడ్డి గారు. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.